ఏం చేసినావా? ఏం చేసిన? నేనేం చేసిన? మీరెవరు? మా తమ్ముడాడు ఏం చేసినావు అని? నేనేం చేయలేను. నేనేం చేస్తా? పడుకున్నట్టాను. ఏడికి పోతున్నా మన డోర్ తీసుకొని? నేను మా ఇంటికి వెళ్తున్నా, రెస్ట్ తీసుకుంటాంటే నేను వెళ్తున్నా. రేపురా శివా, ఫోన్ తీసుకురా. నా ఫోన్ ఫోన్ అది ఫోన్ అది ఫస్ట్ పోలీసులు ఫోన్ చేస్తాను. ఏం చేస్తాను? శివా రే రే శివా శివా రే వాడు తాగితే లేవరా చూడు. అదే శివా చూడు, వాడు తాగితే ఎందుకు లేవాడు? నేను వాటరే ఇచ్చిన. ఏం నటిస్తున్నావు? ఫస్ట్ పోయి అంబులెన్స్ పోయి ఫస్ట్ తమ్ముడు నీ కాలు దూరం ఉండి నేను పిలిస్తే ఇప్పుడు అదేంటి తాగాలి, వేరే తాగొద్దు. చూసుకోండి అక్క అనుకొని మాట్లాడుతున్నాం. అక్క మేము అక్క కెమెరా దగ్గర వద్దు. అక్క నేనేమన్నా ఫస్ట్ కెమెరా దగ్గర రాకక్క కెమెరా దగ్గర పోయినావు అనుకో ఈయనే కొట్టేస్తా నేను. కెమెరా దగ్గర అసలు పోగక్క. పోలీసు వాళ్ళ దగ్గర కూడా పచ్చకడలో కొడతా. సో గైస్, స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా గైస్, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నా సబ్స్క్రైబర్స్ కి ఎవరికైతే ఎటువంటి అయినా బిజినెస్లు అయితే ఉన్నాయో, చిన్న చిన్న బిజినెసెస్ కానీ, చిన్న చిన్న హోటల్స్ కానీ, లైక్ చిన్న చిన్న బిజినెస్ ఏవైనా ఉన్నా సరే, దాన్ని మీరు నా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కనుక అతి తక్కువ ప్రైస్ లోనే మీ బిజినెసెస్ ని నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను, అతి తక్కువ ప్రైస్ లోనే. సో ఎవరైతే ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటున్నారో, సో మీ కింద కనిపిస్తున్న నంబర్ కి మీరు నాకు మెసేజ్ చేస్తే కనుక నేను రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అయ్యి మీ బిజినెస్ ఏదైతే ఉందో తెలుసుకొని నేనైతే అతి తక్కువ ధరలో నా ఛానల్లో ప్రమోట్ చేస్తానైతే చెప్తున్నాను. సో ఎవరికి ఎటువంటి బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలన్నా కానీ సరే ఈ నంబర్ కి మెసేజ్ చేయండి. మీరెవరు? ఏం చేసినావా? నేనేం చేసిన? మీరెవరు? ఏంది? మీరెవరు? ఏం చేసినావు? నేనేం చేసిన? పడుకున్నాడు. ఏం చేసినావు? నువ్వేం చేసినావు? పడుకున్నాడు. తనేం చేసిన? నువ్వెందుకు వచ్చినావు? ఎవరు నువ్వు అసలు? మీరెవరు అసలు? మా తమ్ముడాడు ఏం చేసినావు నువ్వు అని? నేనేం చేయలేను. నేనేం చేస్తా? పడుకున్నట్టాను. ఏడికి పోతున్నా మన డోర్ తీసుకొని? నేను మా ఇంటికి వెళ్తున్నా, రెస్ట్ తీసుకుంటాంటే నేను వెళ్తున్నా. రేపురా శివా, ఏం చేసినావు అని చెట్టు ఎందుకు ఇప్పినావు? ఏంది రుబాబు చేస్తున్నాడు? ఏంది రుబాబు చేస్తున్నాడు? నేను పోలీసులో ఫోన్ చేస్తా. మీరు నాకు రేపు చేయడానికి వచ్చిరా? దేనికి వచ్చిరు? ఇద్దరు వచ్చిరు. ఆగు, నేను పోలీసులు ఇక్కడ. నా ఫోను నా ఫోన్ ఇక్కడ. ఫోన్ తీసుకురా. నా ఫోన్ ఫోన్ అది ఫస్ట్ పోలీసులు ఫోన్ చేస్తాను. లేచాడు భయ. శివా
నా ఫోన్ భయ్యా, లేచలేడు భయ్యా. ఫోన్ చేస్తాను నేను. రేయ్, నేను శివా. పోలీసు మరి అదవద్దు ఫోన్. శివా. అది శివదే అది. అరే భయ్యా లేచలేడు భయ్యా. నేను ఫోన్ చేస్తా పోలీసు మీరు నన్ను రేప్ చేయడానికి వచ్చిరా రే శివా. ఏ ఆగు శివా. రేయ్. అయ్యా నా ఫోన్ రేప్ చేస్తున్నా నాకు రేప్ చేస్తున్నా అని చెప్తాను ఈ బట్టలు శివా, రేయ్. లేచలేడు. ఏం చేసావు? నేను పోలీసులకు ఫోన్ చేస్తాను బట్టలు ఏం చెప్పుకుంటాను చేస్తావా? బట్టలు లేచలేడు భయ్యా. లేదు మీరు నాకు ఇంకో చింపారు నాకు మరి చింపారు లేదు. నేను పోలీసులకు ఫోన్ నేనే చేస్తాను అనుకున్నావా నేను? ముట్టుకున్నారు నేను చెప్తా నేను ఫోన్ చేస్తా ఎవరు లేచలేడు భయ్యా? చింపేసి అసలు లేచలేడు. రేయ్. వాళ్ళు రూమ్ లోకి పిలిచిరు తర్వాత ఇద్దరు వచ్చి రేప్ చేస్తారు మరి ఏం చేసాడు? అసలు ఏం చేసాడు? తను పడుకున్నాడు అబద్ధాలు చెప్పగానే ఏం చేసాడు? అబద్ధాలు కాదు, తను పడుకున్నాడు వాటర్ లేవండి వాటర్ వేసిన బయటికి పోయి మళ్ళీ చెప్పింది అనుకో మనం అవుతాం. నేను ఫోన్ చేస్తా అక్క ఆగు. అక్క ఆగు, ఆగు. అక్క ఆగు. ఇప్పుడు అక్క ఎందుకు అంటున్నావు అక్క ఆగు. ఇందాక ఏమన్నావు ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు అక్క ఎందుకు అంటున్నావు నువ్వు ఒక్క నిమిషం ఆగు. నేను ఆగా నేను ఫోన్ చేస్తా మామూలు ఏం చేసినావు అక్క? వాడు ఏం చేయలే, తను ఏం చేయలే. నేర్చలేడు వాడు. ఏమో నాకేం తెలుసు ఆ? నాకేం తెలుసు కాదు మీరు ఎవరు అసలు ఎందుకు వచ్చి ఎందుకున్నారు మరి తను అసలు తెలిసినా చేసినావు? చెప్తాలే నేను ఎవరు అన్నది ఆ? నేను ఎందుకు చెప్తా ఏం చేసినావు అక్క? మామూలు నేనేం చెప్పాలి. చేయలే నేనేం మరి ఏం చెప్పి చేయలే అంత ఆ? లేపి చెప్పి అంతది ఎవరు? నాకేం పని ఆ? నాకేం ఎవరు పని? లేచలేడు రా. అసలు లేచలేడు బా కాళ్ళు ఎంకుతున్నారా నాయన? మీరు ఇక్కడ ఎదిరించినప్పుడు నేను పోలీస్ కేసు పెడతాను నేను పోలీస్ అమ్మాయి ఏం కేసు చేసినావు? పెడతాను. అది ఏం పోలీస్ చేసినావు అమ్మాయి చెప్పు నిజం చెప్పు. నేనేం చేయలేదు తన్ని వాటర్ అడిగిన వాటర్ ఇచ్చినా అంతే వాడు తాగితే లేవడా లేవడా చూడు అదే శివా నాకు తెలియదు అది చూడు. నాకేం అడుగుతారు వాడు తాగితే ఎందుకు లేవాడు? నేను వాటరే ఇచ్చిన అసలు మీరు ఎవరు నా మీదకి ఎందుకు వస్తారు కూర్చొని మాట్లాడదాము. కూర్చుని ఏం మాట్లాడేది లేదు నాకు మీరు ఏదో రేపు చేయడానికి వచ్చారు మీరు మీరు రేపు చేయడానికి వచ్చారు నేనైతే వదలా నేను పోలీసులకి ఏమైంది కాదు లేదు లేదు అసలు మీరు ఎవరు మీరు ఎవరు ఎందుకు వస్తారు మీరు మీదకి ఎందుకు వస్తారు మీరు మీదకి ఎందుకు వస్తారు మీరు మీదకి ఎందుకు వస్తారు నా మీద చేతులు వేసి ఒక వాడు ఇక్కడ ఇలా ఆగిండు నువ్వు ఇక్కడ వేసినట్టు నేను చెప్తా చేసిరు మీరు నాకేం రాబాయ్ నీ తమ్ముడికి నాకేంది నీ తమ్ముడు నాడు ఎందుకు పిలిచిండ నాకు నువ్వు నాకు చెప్పు నీకు నాకేం రాబాయ్ సంబంధం నాకేం సంబంధం సంబంధం లేదంటే మనం మేము నాకేం తాగట్టిన మొగడు వాడు ఆళ్ళ పళ్ళ చూడండికి నాకెందుకు అడుగుతున్నారు లేరు కదరా ఎట్లా వచ్చిర్రా మీరు ఎట్లా వచ్చిర్రా ఇందాక లేరు రేపు చేయడానికి వచ్చిర్రా నాకు నేను పోలీసులు ఫోన్ చేస్తాను ఏ అక్క లేదు అక్క చూడు శుభా శుభా ఎట్లా చేసింది చూడు బాయ్ రుబాబు చేసిరు ఇప్పుడు అక్క ఎట్లా చేసింది చూడు. అక్క అంటారు పోలీస్ గిరీస్ అని నేను పోలీసులకి అయితే కంప్లైంట్ చేస్తా అది నీకు ఆడపిల్లని ఆడపిల్ల మాట్లాడి ఫస్ట్ ఏం మాట్లాడారు మీరు మీదకి వచ్చారు మీరు పోలీస్ గిరీస్ అనకండి బట్టలు ఇప్పి వాడు ఉండు ఏమైంది ఏం చేసింది తీసుకోవాల్సింది నా మీద ఎందుకు కొరికిరు నా మీద కనుక వచ్చిర్రా బాయ్ మీరు ఆడపిల్లనా మీ ఇష్టం ఎట్లా చేద్దామనుకున్నారా వాడి పక్క ఒక పక్క ఏం చేద్దామని నేనేం చేస్తాం అక్క నువ్వేం బయట చూపుంది ఏం రా నేను ఇట్లానే చెప్తా నేను ఇదే చెప్తా పోలీసులకి అదే చెప్తా సార్ నాకు కొంగబట్టలు ఆగుతారు వీళ్ళు ఈ రూమ్ లో పిలిచి అని చెప్తా వాడి సంగతి ఏమో నాకు తెలియదు మీ సంగతి అయితే నేను ఏం మాట్లాడుతున్నా మావాడేమో వాడున్నారు అక్కేంద్రా అక్క వాడు నీ తమ్ముడు అయితే నేను నీకు అక్కనేంద్రా అక్క అంటావు మళ్ళా అవురా మీ దగ్గర ఎంత పైసలు ఫోన్ పేలు కదరా ఇప్పుడు జేబులో పెట్టుకున్నారా బే అంటే చూడు ఫోన్ పే చేయి పైసలు మామూలు పరిస్థితి ఏంది కానీ పైసలు వాడికి ఏమైందిరా భయ్? మీరు ఎందుకు వచ్చి చెప్పురి వాడి మొదలు పైసలు ఎందుకు తీసుకున్నావు మామూలు వాడి దగ్గర నేను వీలేనురా భయ్ వాడి దగ్గర తీస్తే మీకెందుకు కడతా ఇస్తారా లేదంటే నేను వెళ్ళి కంప్లైంట్ చేయాలి కొట్టు కుటుంబాన్ని దాంట్లో చూసి పైసలు ఏమిరా కథలు ఎంత పట్టు కొట్టాలా? 10,000 కొట్టు 10,000 ఏమి ఏమిరా ఇద్దరు వచ్చారు మీదకి మీ కోళ్ళు పిలుస్తా వచ్చారా భయ్
కొట్టరా ఫస్ట్ కొట్టు. ఆడేమో నాకు తెలియదురా భయ్, మీరు వచ్చారు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నా. అక్క నంబర్ చెప్పు అక్క. అక్క అనగరా సిగ్గు అవుతుంది, అక్క అంటావు. నంబర్ చెప్పండి. నంబర్ తగిన లేదా నంబర్ అక్క అంటాడు. నంబర్ చెప్పండి. అందులో ఉంటుంది చూడు. మీ నంబర్ నా దగ్గర ఎట్లుంటుంది చెప్పండి. అది మీ వాడు ఫోన్ రా భయ్, తెలుస్తులే. కాదు మీ నంబర్ ఇలా కొట్టుండ్రి, మేము పైసలు కొడతాం. ఉన్న పరిస్థితి ఏంది, ఆమె ఏం మాట్లాడుతుంది? ఆగరా భయ్. కొట్టు. చూడప్ప అయిపోయింది. వచ్చింది. మామూలు ఏం చేసిన ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తారా వెళ్ళనియరా? మామూలు అరే నా సంబంధం లేదు, నా సంబంధం లేదు, నేను పోతున్నా. పైసలు కొట్టేసాను అక్క. కొట్టిరు ఎందుకు కొట్టిరు? రుటి కొట్టిరా భయ్, మీరు నా మీదకి వచ్చారు కాబట్టి వేయించుకున్నా. ఫస్ట్ ఇట్లుంటే నేను పైసలు అడగకుండాను కదా, ఫస్ట్ ఇట్లా లేరు కదా, నా మీదకి వచ్చారు కదా. నీకు కంప్లైంట్ చేస్తావా? నన్ను ఫోన్ ఇస్తారా? ఫోన్ ఇయ్యారా? కంప్లైంట్ ఇవ్వాలి. ఫోన్ ఇస్తా అంటే మంచిగా వెళ్ళిపోతా. ఫోన్ ఇది ఇబ్బంది పెడుతుంటే కేసు ఇస్తాను. అవునా? ఎంతసేపు నువ్వు మాట్లాడమా? ఏమైంది రా? ఎందుకు పెడుతున్నావు? అలా కనిపిస్తుంది. ఏం నటిస్తున్నావు? చాలా ఇష్టం ఏంది బే? ఇప్పుడు తమ్ముడు కొట్టడానికి మీదకి వచ్చింది బే. వానికి ఏం చేసి వానికి ఏం చేసి ఫ్యామిలీ కాదు అన్ని నువ్వు ఏమేం చేసినావు వచ్చినప్పుడు అన్ని రికార్డ్ అన్ని చూసి వచ్చినా మేము అర్థమైందా? చూసి వచ్చినా మేము మాట్లాడు మంచిగా మాట్లాడము. దూరం దూరం నువ్వు దగ్గర కూడా దూరం 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 మంచిగా మాట్లాడు. అక్క అంటే నువ్వు వచ్చిన కాడికి ఏం చేసినావు, వాళ్ళు ఏం చేసినావు అంటే పెట్టినావు అందరి అన్ని చూసి వచ్చినా మేము నువ్వు ఏం చేసినావు వాళ్ళని మేము కెమెరా పెట్టినామా? కెమెరా పెట్టుకొని చూసుకున్నాం. ఆడ సిగరెట్ కెమెరా ఇక్కడ మా ఫోన్ వేసుకొని పెట్టినాము. ఆడ కూడా ఒక కెమెరా ఆడ 2 కెమెరాలు పెట్టి పోయినాం. నువ్వు ఏం చేసినా మాకు ఇవ్వాలని. వాళ్ళు ఏం చేసి వాళ్ళు పెట్టినావు చెప్పు. అలా ఏం కలిపినావు వాటర్? ఏం కలిపినావు వాటర్? ఏం కలిపినావు చెప్పు. చెప్పు. ఎవరైనా నువ్వు ఇట్లా పిలిచి ట్రాక్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఏ పని చేస్తున్నావు? అవునా? వేరే కాదు, బతుకు కాదు. మరి ఏం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? పైసలు తీసుకొని ఫస్ట్ పోయి అంబులెన్స్ పోయి ఫస్ట్ తమ్ముడు నీ కాలు అసలు దగ్గర దూరం ఉండి నేను పిలిస్తే ఇప్పుడు కెమెరా అస్సలు అస్సలు పైసలు వద్దు పైసలు వద్దు ఏమేం చెప్తామా కెమెరా దగ్గర అక్క కెమెరా దగ్గర అక్క కెమెరా దగ్గర కెమెరా దగ్గర ఇప్పుడే పిలిపిస్తాం. నువ్వు కెమెరా దగ్గర పిలిపిస్తాను. పైసలు దగ్గర తీసుకున్నావు అన్ని ఇవ్వాల్సిందే జరావు. కెమెరా దగ్గర కెమెరా అసలు దగ్గర కెమెరా దగ్గర పోక సరే ఎవరో ఏమేమి తీసుకున్నా అన్నీ పైసలు తీసుకుంటా చేసేది నీళ్ళ కలుపుకుంది వచ్చింది గుర్తుందా? అదే నీళ్ళు తాగాలి, వేరే నీళ్ళు తాగొద్దు. చూసుకోండి కెమెరా దగ్గర అక్క అనుకొని మాట్లాడుతున్నాం అక్క మేము అక్క ప్లీజ్ అక్క కెమెరా దగ్గర వద్దు అక్క నేనేమన్నా ఫస్ట్ కెమెరా దగ్గర రాక దగ్గర పోకన్నా కెమెరా దగ్గర పోయినా అనుకో ఈయనే కొట్టేస్తా నేను. కెమెరా దగ్గర అసలు పోలీసు వాళ్ళ దగ్గర కూడా పచ్చకడలో కొడతా.
తమ్ముడు ఎన్ని పైసలు కావాలి నన్ను కొడతా తమ్ముడు, ఇప్పుడే కొట్టేస్తా తమ్ముడు. నువ్వు దూరం పో. నువ్వు తమ్ముడు, దూరం పో. నీ కొట్టినా? దూరం పో. నీ దగ్గర అసలు నువ్వు ఎన్ని తీసుకున్నా అందరూ కూడా ఆ, నీకు ఎక్కువ ఇస్తా. ఊరతో ఏం చేస్తున్నావే నువ్వు ఎక్కువ వేస్తా తమ్ముడు. మా ఎక్కువ ఇంటి దగ్గర వేస్తా. నువ్వు దగ్గర రాకే. దూరం దూరం పో ఫస్ట్. దూరం తమ్ముడు, నువ్వు దగ్గర అసలు ప్లీజ్ తమ్ముడు. కెమెరా దగ్గర అసలు దూరం పో. ట్రాప్ చేసుకుంటా ఎంత మంది స్టాప్ వాళ్ళే అడిగిస్తారు తమ్ముడు. వాళ్ళే అడిగితాం వాళ్ళు అడుగుతారు నువ్వు ఏం చేయాలి వాళ్ళే అడిగారు. మరి నేను ఆడపిల్లని కదా తమ్ముడు. అయితే ఆడపిల్ల అయితే మరి నువ్వు ఉత్తిగా నీ వస్తారా పైసలు తమ్ముడు? తీసుకొని పోవాలి. నువ్వు మాట్లాడుకున్న పైసలు తీసుకొని పోవాలి. నువ్వు ఫోన్లు పుంజుకొని వాళ్ళ దగ్గర పైసలు వాళ్ళు పనుకున్నాక మత్తిచ్చి ఏముంటాయి గుంజుకొని పోతుంది? ఏముంటాయి తీసుకొని పోతావు. గోల్డ్ పైసలు ఫోన్ అన్ని తీసుకొని పోతావు. ఇలా తమ్ముడు, పైసలు వేస్తా తమ్ముడు. నువ్వు దూరం పో. నీకు ఇస్తా. నువ్వు దూరం పో. నువ్వు అస్సలు దగ్గర రాకు. నువ్వు అస్సలు దగ్గర కెమెరా ఒక్కటి తీసి ఏ కెమెరా ఆపం. కెమెరా అస్సలు ఆపం. దూరం ఆపు తమ్ముడు. ఆపు తమ్ముడు. జరుగు, జరుగు. తమ్ముడు, ఆపు తమ్ముడు. ఆపు బయట తమ్ముడు. నువ్వు ఆగలేదు, ఫోన్ చేయమని బయట తీసుకోమని. తమ్ముడు, ఆపు నువ్వు తమ్ముడు. దూరం. తమ్ముడు, ఆపు తమ్ముడు. బయట వస్తున్నావు. తీసే తమ్ముడు. తమ్ముడు, తమ్ముడు, తీసే. రే శివ, రే రే శివ, శివ, హలో రే, హలో నా అంబులెన్సా? ఏం లేదు, ఇక్కడ కొత్త మా ఫ్రెండ్ మా తమ్ముడు అన్కాన్షియస్ అయ్యాడు. స్లీపింగ్ పిల్స్ ఉన్నట్టు. ఇక్కడ అడ్రసా? ఇది డీడీ కాలనీ అయ్యప్ప టెంపుల్ దగ్గరకు వచ్చి నాకు కాల్ చేయండి. లేస్తలేడు అన్న, చాలాసేపటి నుంచి లేపుతున్నాను. మరి అవి ఎంత డోస్ వేసుకున్నా తెలియదు. ఓకే, వస్తున్నారా? సరే, అడిగి వచ్చి కాల్ చేయండి. ఇదే నంబర్. ఓకే.